చెల్లి కోసం అన్న రెడీ అయ్యారు. ఇంటికి తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. సోదరిపై పెట్టిన కేసు ఓ బోగస్, రాజకీయాల్లో క్రీనీడా అంటూ పదే పదే చెప్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ టు ఢిల్లీ వేదికగా లిక్కర్ స్కామ్ పై సాగుతున్న చర్చ. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హస్తం ఉన్నట్లు ఆమెపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేశాయి. 100 కోట్ల డీల్ ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు మరికొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. కేసు నేపథ్యంలో ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు కీలకంగా మారాయి. మరోవైపు 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కొద్ది నెలలుగా ఆమె జైలుకే పరిమితమయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబంపై బాగా ఎఫెక్ట్ చూపించింది. కవిత అరెస్ట్ను జీర్ణించుకోలేకపోయారు. కవిత విడుదల వాయిదాల పర్వంగా మారింది. ఇదిగో అదిగా అంటూ గులాబీ నేతలకు అందని ద్రాక్షలాగే కవిత వ్యవహారం మారింది. ఈ నేపథ్యంలో చెల్లి కవితను ఎలాగైనా విడిపించుకొని ఢిల్లీ నుంచి గల్లీకి తెచ్చుకోవాలని అన్న కేటీఆర్ డిసైడ్ అయ్యారు. చెల్లి కోసం అన్న రెడీ అయ్యారు. ఇంటికి తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. సోదరిపై పెట్టిన కేసు ఓ బోగస్, రాజకీయాల్లో క్రీనీడా అంటూ పదే పదే చెప్తున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ టు ఢిల్లీ వేదికగా లిక్కర్ స్కామ్ పై సాగుతున్న చర్చ. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హస్తం ఉన్నట్లు ఆమెపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేశాయి. 100 కోట్ల డీల్ ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు మరికొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. కేసు నేపథ్యంలో ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు కీలకంగా మారాయి. మరోవైపు 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కొద్ది నెలలుగా ఆమె జైలుకే పరిమితమయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబంపై బాగా ఎఫెక్ట్ చూపించింది. కవిత అరెస్ట్ను జీర్ణించుకోలేకపోయారు. కవిత విడుదల వాయిదాల పర్వంగా మారింది. ఇదిగో అదిగా అంటూ గులాబీ నేతలకు అందని ద్రాక్షలాగే కవిత వ్యవహారం మారింది. ఈ నేపథ్యంలో చెల్లి కవితను ఎలాగైనా విడిపించుకొని ఢిల్లీ నుంచి గల్లీకి తెచ్చుకోవాలని అన్న కేటీఆర్ డిసైడ్ అయ్యారు.